కొన్ని మీడియా ప్రచారాన్ని బట్టి ఉంటాయి హడావిడంతా కూడా. ఇందులో ఒకటి, ఏకంగా కోర్టు కేటాయించిన భూమినే కబ్జా చేసేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. మరి ఎక్కడో కాదు, ఢిల్లీలోనే హైకోర్టుకు కేటాయించబడిన స్థలాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వాడేసుకుంటుంది. దాని మీద ఎంత రచ్చ నడవాలి. మన దేశంలో స్పెషల్ ఏంటంటే, కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైనా చేస్తే దాన్ని డౌన్ ప్లే చేస్తే మీడియా, అది సోరోస్ ఫండింగ్ పుణ్యమా, లేకపోతే మోడీ మీద ద్వేషంతో తనని ఎంకరేజ్ చేసే ఉద్దేశమా, కడుపులో పెట్టుకుని అతని అక్రమాలు కూడా కాపాడుతూ ఉంటారు. అందులో భాగంగా జరిగితే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇందులో జోక్యం చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి డెడ్ లైన్ ఇచ్చింది. ఖచ్చితంగా వచ్చే నెల 10వ తారీఖు కల్లా, ఇది వచ్చే నెల కాదు, ఆగస్టు 10వ తారీఖు డెడ్ లైన్ ఇచ్చింది. రౌస్ అవెన్యూ ఆఫీస్ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది కార్యాలయం ఉందో దాన్ని తక్షణం ఖాళీ చేయమని చెప్పింది. ఎందుకంటే దీన్ని ఢిల్లీ హైకోర్టు ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి, జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పి ప్రభుత్వం అలాట్ చేస్తే దాన్ని కాస్త ఆమ్ ఆద్మీ పార్టీ వాడుకుంటున్నటువంటి వైనాన్ని తప్పుబట్టి తక్షణం ఖాళీ చేయమని చెప్పింది.